ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి లక్షణం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఇదే జాయింట్లలో వాపు, కీళ్ళలో వాపు తయారవటం. ఎంతోమంది ఈ సమస్య బాధపడుతూ ఉంటారు కాబట్టి దీనికి దారితీసే కారణాలు, అలాగే జాగ్రత్తలు, గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. మీ జాయింట్లలో ఇలా వాపు తయారైనప్పుడు దానికి దారితీసే కారణాలను ముందు కనిపెట్టాలి. దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కారణాలు ఎలా తెలుస్తాయి అంటే, ఆయుర్వేదంలో త్రివిధ పరీక్షలు ఉంటాయి. దర్శన, స్పర్శన, ప్రశ్నహి అని. అంటే చూడాలి, టచ్ చేయాలి, అడిగి మించి ప్రశ్నించుకోవాలి. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా ఈ కారణాలు బోధపడతాయి. కాబట్టి దానికి అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు, ఇలాగా మీ కీళ్ళల్లో బాగా జాయింట్లలో వాపు తయారైనప్పుడు ముందుగా మీరు ఆలోచించాల్సింది, ముందుగా మీరు దీని గురించి కాన్సన్ట్రేట్ చేయాల్సింది, జాయింట్కు ఏదన్నా దెబ్బ తగిలిందా అనేది ఆలోచించండి. ఒకవేళ అలా తగిలుంటే దానికి కారణం ఏమిటి అంటే, ఆ దెబ్బలు గాయాల వల్ల వాపు తయారైంది అని అర్థం. అలాగే మరొక ప్రశ్న, జాయింట్ని గమనించండి. ఈ కీలులో కటకటమని శబ్దాలు, అలాగే బెసుకుతున్నట్టుగా, పడిపోతున్నట్టుగా అనిపించటాలు, ఇలాంటివి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఉంటే అప్పుడు ఈ జాయింట్లలో వాపుకి కారణం ఏమిటి అంటే, మృదులాస్థి దెబ్బతింటాం, అంటే కార్ట్లేజ్ అనేది డెస్ట్రాయ్ అవ్వటం. అలాగే మరొక ప్రశ్న, జాయింట్ని గమనించండి, అబ్జర్వ్ చేయండి. జాయింట్ చుట్టూ ఏదన్నా ఇలాగా నీరు చేరిందా అనేది చూడండి, అంటే నొక్కితే గుంట పడుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా జాయింట్ చుట్టూ నీరు చేరితే దానికి ఆ జాయింట్లో వాపుకి కారణం ఏమిటి అంటే, సైనోవియల్ పొర ఏదైనా ఉబ్బు ఉండొచ్చు, అంటే సైనోవైటిస్ అయి ఉండొచ్చు. అంటే జాయింట్ని ఆవరించి ఉండేటువంటి పొర దెబ్బతిన్నదని, వ్యాధిగ్రస్తమైందని అర్థం. అలాగే మరొక విషయం, లోకల్గా గమనించండి. స్థానికంగా ఒక జాయింట్లో మాత్రమే నొప్పి ఉందా అనేది గమనించండి. అంటే జాయింట్ వాపుతో పాటుగా పెయిన్ అనేది ఒక జాయింట్లోనే ఉందా, బైలాటరల్ కాకుండా, రెండు పక్కల కాకుండా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా ఒక జాయింట్లోనే మీకు నొప్పి ఉంటూ జాయింట్లలో వాపు ఉంటే దానికి కారణం లిగమెంట్లు దెబ్బతినటం అయి ఉండొచ్చు. అంటే ఈ ఎముకని కలిపే నిర్మాణాలు, గట్టి నిర్మాణాలు ఉంటాయి, వాటిని లిగమెంట్లు అంటారు, అవి దెబ్బతిని ఉండొచ్చు. అయితే మరొక విషయం, చిన్నపాటి కారణానికి రక్తస్రావం అవుతూ చర్మం కములుతూ ఉంటుందా ఈ జాయింట్లలో వాపు ఉన్నప్పుడు అనేది అబ్జర్వ్ చేయండి. అనుబంధ లక్షణం కింద చిన్న కారణానికి బ్లీడింగ్ అవ్వటం, చర్మం కమలటం, ఇవి కూడా ఉన్నాయా ఈ జాయింట్ వాపుతో పాటు అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఉంటే దానికి కారణం ఏమిటి అంటే, జాయింట్ లోపలికి రక్తస్రావం అవుతూ ఉండటం, అంటే బ్లడ్ అనేది లీక్ అవుతూ ఉండటం. అలాగే మరొక విషయం, ఈ జాయింట్ వాపు ఉన్నప్పుడు అనుబంధ లక్షణాలు గమనించండి. అంటే బరువు తగ్గటం, పాలిపోయినట్లు ఉండటం, ఇలాంటివి ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఉంటే అంటే జాయింట్లలో వాపుతో పాటుగా బరువు తగ్గటం, పాలిపోయినట్లు మీ చర్మం ఉండటం, ఇవి ఉంటే దానికి కారణం ఏదైనా ఇన్ఫ్లమేషన్ అయి ఉండొచ్చు, అంటే సోద అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, నిలబట్టం, ఇలాంటివి చేసిన తర్వాత జాయింట్లలో వాపులు ఏమైనా వస్తున్నాయా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే స్ట్రెయిన్ తర్వాత వాపులు వస్తున్నాయా మామూలుగా లేకుండా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా జాయింట్లలో వాపు అనేది నిలబట్టం ఇలాంటివి చేసిన తర్వాత వస్తుంటే దానికి కారణం సంధిస్వల అయి ఉండొచ్చు, అంటే ఆస్టియోఆర్థరైటిస్ అయి ఉండొచ్చు. అలాగే మరొక విషయం, పాదం బొటన వేలు జాయింట్లో మాత్రమే వాపు కనిపిస్తుందా మిగతా అన్ని జాయింట్లలో కంటే ఎక్కువగా అనేది అబ్జర్వ్ చేయండి. అంటే గ్రేట్ టో ఉంటుంది కదా, ఆ పాదం బొటన వేలు దాంట్లోనే వాపు ఉందా అనేది ఉంటే దానికి కారణం గౌట్ అయి ఉండొచ్చు, అంటే వాత రక్తం అయి ఉండొచ్చు. అలాగే మీకు ఈ మధ్య ఏదైనా ఇన్ఫెక్షన్ సోకిందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగా ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత మీ జాయింట్లో వాపు ఉంటే దానికి కారణం ఇన్ఫెక్షన్లు అయి ఉండొచ్చు. ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా కారణాలు బోధపడతాయి కాబట్టి ఆ కారణాన్ని మీరు సరిదిద్దుకోవచ్చు. సంక్షేపత క్రియాయోగం నిదానస్య చ వర్జనం ఉంటుంది ఆయుర్వేదం. అంటే కారణాలు కనుక్కొని సరిదిద్దుకోవడం చికిత్స అన్నమాట. ఎందుకంటే జాయింట్లలో ఈ వాపుకి చాలా రకాల కారణాలు దోహదపడతాయి. ఇన్ఫెక్షన్లు, అలాగే శారీరక క్రియా లోపాలు, ఇంకా రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు, అలాగే కదలికలకు సంబంధించినటువంటి యాంత్రిక కారణాలు, అంటే మెకానికల్ కాజెస్, ఇలాంటివన్నీ కూడా ఈ జాయింట్లలో వాపుని కలిగించేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు దెబ్బలు ఏమన్నా తగిలితే ఇలా జరగవచ్చు, లేదా గౌటు, ఇలాగ మెటబాలిక్ డిజార్డర్స్ ఉంటాయి, శారీరక క్రియా వికృతులు, వీటిలో కూడా ఈ జాయింట్లో వాపు ఉంటుంది. ఇలాగా
అయితే ఇక్కడ మీకు కొంచెం విశ్లేషణ అనేది అవసరం. ఈ దెబ్బలు కానీ గౌట్ కానీ ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్లో ఒకే జాయింట్ వ్యాధిగ్రస్తం అవుతుంది. ఎందుకంటే ఏ జాయింట్కి దెబ్బ తగిలిందో ఆ జాయింటే, అలాగే గౌట్లో కూడా ఏ జాయింట్ ఎఫెక్ట్ అయిందో ఆ జాయింటే వస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అలా కాదు, అనేక జాయింట్లు ఒకే సమయంలో వ్యాధిగ్రస్తం అవుతాయి. జాయింట్లలో వాపుతో పాటు ఆ వేడిగా ఉండటం ఉందనుకోండి, అక్కడ వేడిగా ఉందనుకోండి టచ్ చేసినప్పుడు, అప్పుడు అది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయ్యి ఉండే అవకాశాలు ఎక్కువ. అలాగే ఇతర ఇన్ఫెక్షన్ల గురించి కూడా ఆలోచించాలి. ఇన్ఫెక్షన్స్లో అక్కడ స్థానికంగా హీట్ అంటే టెంపరేచర్ ఉంటుంది. అలా కాదు, దీని కంప్లీట్గా వ్యతిరేకంగా జాయింట్లలో వేడికి బదులుగా చల్లగా ఉందనుకోండి ముట్టుకొని చూసినప్పుడు, అప్పుడు అక్కడ మృదులాస్థి అంటే కార్టేజ్ దెబ్బతింటం కానీ, లేదా రజ్జువులు ఏమన్నా చీరుకుపోవటం అంటే టెండాన్స్ ఏమన్నా చీరుకుపోవటం కానీ ఇలాంటివి అయి ఉండొచ్చు. సమస్య ఏమిటి అని తేలాలంటే వరుసగా వీటన్నిటిని విశ్లేషించుకోవాలి, కారణాలన్నింటినీ. కాబట్టి ఈ కారణాన్ని వరుసగా మనం విశ్లేషించుకుందాం. మొట్టమొదటి చెప్పాల్సింది దెబ్బలు గాయాల గురించి. జాయింట్కి దెబ్బ తగిలింది అనుకోండి, లేదా బాగా ఏదైనా ట్రామా అయిందనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఒక్కోసారి చిన్న చిన్న ఎముకల ముక్కలు విడిపోతాయి ఆ దెబ్బ వల్ల, లేదా ఈ మృదులాస్థి ఉంటుందే కార్టేజ్, దాని ముక్కలు ఆ జాయింట్ నుంచి విడిపోతాయి కాబట్టి ఇక ఆ జాయింట్ని చుట్టూ ఉంచేటటువంటి సైనవ ద్రవం లోపలికి చొచ్చుకొని వెళ్తాయి, తప్పించుకొని ఆ జాయింట్ తాలూకు ఆవరించి ఉండేటువంటి సైనవ ద్రవంలో తేలుతూ ఉంటాయి. కంటిలో నలకబడితే ఏమవుతుంది? కన్నీరు వారుస్తుంది కదా. అలాగే జాయింట్ ఈ ముక్కల వల్ల జాయింట్ని కదిలించినప్పుడల్లా నొప్పి వస్తూ ఉంటుంది, అలాగే వాపు కూడా వస్తుంది. జాయింట్లో ఎముకల ముక్కలు ఉంది లేనిది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్ టెస్ట్, ఎక్స్రేలో తెలుస్తుంది. ఇంకా ప్రొఫెషనల్గా ఆర్థ్రోస్కోపీ అంటే ఒక జాయింట్ లోపలికి ఒక ప్రత్యేకమైన సాధనాన్ని చొప్పించి డైరెక్ట్గా చూడటం, ఇలాంటి టెస్టుల ద్వారా గుర్తించవచ్చు. ఇలాగా మీ జాయింట్లలో వాపు ఉన్నప్పుడు, దానికి కారణం దెబ్బలైనప్పుడు ఏం చేయాలి అంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. మోదుగా ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్, దీని వేరు బెరడ్ని తెచ్చుకోండి. అలాగే నల్లేరు మొక్క, నల్లేరు మీద నడక అంటారే, ఆ నల్లేరు మొక్క అస్థి సంహారకం అని మంచి పేరు దీనికి. అంటే జాయింట్ డిజార్డర్స్ని కరెక్ట్ చేస్తుంది, ఎముకలకు సంబంధించిన సమస్యని కరెక్ట్ చేస్తుంది. కాబట్టి మోదుగ వేరు బెరడు, నల్లేరు మొక్క, తిప్పతీగ, అలాగే తెల్లమద్ది బెరడు, దిరిసిన బెరడు, వీటన్నిటిని కూడా కలిపి మెత్తటి ముద్దగా నూరండి. ఎముకలు ఎక్కడైతే మీకు దెబ్బతిన్నాయో, ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ, లేదా చిన్న చిన్న ఎముక పిలకలు బయటకు వచ్చాయో అక్కడ విరిగిన చోట పట్టు వేసుకోండి. దీంతో మళ్ళీ అవి కట్టుకుంటాయి. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. మర్రి చెట్టు లేత ఓడలు ఉంటాయి చూసారా, వీటిని సేకరించి చనుబాలతో కానీ ఆవు పాలతో కానీ నూరి అక్కడ మీకు ఎక్కడైతే దెబ్బ తగిలిందో అక్కడ పట్టు వేసుకోండి, అప్పుడు జాయింట్లో వాపు తగ్గుతుంది. మరొక చికిత్స కాచు, దీన్ని కట్ట అంటారు, ఇది కదిర సారం అన్నమాట. అలాగే నల్లేరు, కోడిగుడ్డు, తెల్లసొన గుర్తుంటాయి కదా. ఈ కాచు మీకు ఆయుర్వేద మెడికల్ షాప్లో దొరుకుతుంది. అలాగే నల్లేరు మీకు ఫ్రెష్గా దొరుకుతుంది. కోడిగుడ్డు, తెల్లసొన మీకు తెలిసిందే. ఈ మూడింటిని కలపాలి, మెత్తగా చేసి పేస్ట్ లాగా. ఎక్కడైతే మీకు దెబ్బ తగిలిందో అక్కడ పట్టేయాలి, అంతే. అది బిగుసుకొని ఆ లోపల ఉండేటువంటి దెబ్బతిన్న నిర్మాణాలు తిరిగి మరమ్మతు చేసుకుంటాయి. ఇలాంటిదే మరొక చికిత్స. మినుముని రాత్రంతా నానబెట్టండి, కోడిగుడ్డు తెల్లసొనతో సహా నూరండి. అంటే నానబెట్టిన మినుములు, కోడిగుడ్డు తెల్లసొన రెండు కలిపి మెత్తగా రుబ్బండి. 4 అంగుళాల వెడల్పు ఉండేటువంటి పొడవాటి గుడ్డ పైన పుయ్యండి. దాన్ని ఇలాగా పౌల్టీస్ లాగా అంటే బ్యాండేజ్ లాగా చుట్టుకోండి. 15 రోజులు అలాగే వదిలేసి తర్వాత అది బిగుసుకుంటుంది, కత్తిరించి తీసేయాలి. దీంతో జాయింట్ ఇమ్మొబిలైజ్ అయ్యి ఆ లోపల దెబ్బతిన్న నిర్మాణాలు మరమ్మతు చేసుకొని అది హీల్ అవుతుంది. అవసరమైతే ఇలాంటి సందర్భాలలో ఈ దెబ్బలు గాయాలు వల్ల చిన్న చిన్న ముక్కలు విడిపోయి జాయింట్లో వాపు వస్తున్నప్పుడు లాక్షాది గుగ్గులు ఇలాంటి వాటిని అనువైందాన్ని ఇంటర్నల్గా ప్రిస్క్రైబ్ చేస్తూ, మురుగన్న ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ఒక చికిత్సగా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాయింట్లలో వాపుకి మరొక ముఖ్యమైన కారణం కార్టిలేజ్ అంటే మృదులాస్థి అనేది దెబ్బతింటాం. జాయింట్ని అసహజంగా మీరు ఏదైనా తిప్పారనుకోండి, మెల్లి తిప్పారనుకోండి, ముఖ్యంగా మహిళల్లో ఇలా జరుగుతూ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు మృదులాస్థి చీరుకుపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో ఈ జాయింట్లలో వాపు ఉంటుంది, అలాగే కటకటమని శబ్దం కూడా వస్తూ ఉంటుంది. దీంతో ఈ జాయింట్ పనితీరులో తేడా చోటు చేసుకుంటుంది. చోటు చేసుకోవటమే కాదు, ఎక్కువ స్థాయిలో వాపు కూడా కనిపిస్తుంది. ఇలాంటి సందర్భాలలో మృదులాస్థి దెబ్బతిన్నప్పుడు బాగా విశ్లేషించి చూస్తే సాధారణంగా దెబ్బ తగిలిన దాఖలాలు కనిపిస్తాయి.
ఇలాంటప్పుడు ఈ మృదులాస్థి అంటే ఈ కార్టిలేజ్ దెబ్బతింటం వల్ల జాయింట్లో నొప్పి వస్తున్నప్పుడు ప్రవాళ పిష్టి, శంఖభస్మం, కుక్కుటాండ భస్మం, లాక్షాది గుగ్గులు ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఈ సమస్యను బట్టి నాడిని బట్టి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ జాయింట్లలో వాపుకి మరొక ముఖ్యమైన కారణం సైనోవియల్ పొర ఉబ్బటం, అంటే సైనోవైటిస్. జాయింట్ లోపల ఉండేటువంటి ఎముకలు ఒకదాని మీద మరొకటి ఇలాగా కదలాలి. ఎలా కదులుతాయి? కదలటం కోసం జాయింట్ని చుట్టుముంచేటటువంటి ఈ సైనోవియల్ పొర ఒక ప్రత్యేకమైన ద్రవాన్ని విడుదల చేస్తూ ఉంటుంది. అంటే రెండు జాయింట్ ఇలా ఉంటాయి, అంటే రెండు ఎముకలు, వీటిని చుట్టి ఉంచుతూ ఒక సైనోవియల్ పొర ఉంటుంది. ఆ పొర ఏం చేస్తుంది? సైనోవియల్ ఫ్లూయిడ్ని లోపలికి విడుదల చేస్తూ ఉంటుంది. అచ్చం మనం ఈ ఫోర్క్లు, ఇవి వెహికల్కి సంబంధించిన ఫోర్క్లలో ఫ్లూయిడ్ ఉంటుంది చూసారు, ఆయిల్ లూబ్రికేట్ అవుతూ ఉంటుంది ఆ ఫోర్క్ కదిలినప్పుడల్లా. అలాగా ఈ కీళ్ళు రెండు కదలటానికి లోపల సైనోవియల్ ద్రవం ఉంటుంది. ఈ సైనోవియల్ ద్రవాన్ని సైనోవియల్ మెంబ్రేన్ తయారు చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒకవేళ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, దెబ్బలు కానీ, గాయాలు కానీ, రుమటోయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటి వ్యాధులు కానీ, వీటితో ఒకసారి ఈ సైనోవియల్ పొర ఇన్ఫ్లేమ్ అవుతుంది. అప్పుడు ఈ జాయింట్ నొప్పి అనేది వస్తుంది, లేదా జాయింట్లో వాపు అనేది వస్తుంది. ఇలాంటప్పుడు ముఖ్యంగా వాపు ఉన్నప్పుడు పునర్నవాది గుగ్గులు, శ్వేతపర్పటి, గోక్ష గుగ్గులు ఇలాంటి వాటిలో అనువైన దాన్ని, సరిపోయేదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ జాయింట్లలో వాపుకి మరొక కారణం లిగమెంట్లు దెబ్బతింటాం. లిగమెంట్ అంటే ఏంటంటే, ఈ జాయింట్ భాగాలను ఒకదానితో మరొక దాన్ని బంధించి ఉంచడానికి సహాయపడుతూ ఉంటాయి, హెల్ప్ చేస్తూ ఉంటాయి. జాయింట్లు ఇలా ఎముకలు ఉంటాయి కదా, ఈ ఎముక ఒక పొజిషన్లో ఉండాలి. కాబట్టి ఈ లిగమెంట్లు ఇలాగ బంధించి ఉంచుతాయి. ఈ జాయింట్ అతిగా ఒత్తిడికి గురైంది అనుకోండి, అప్పుడు ఈ లిగమెంట్ ఇన్ఫ్లేమ్ అవుతుంది. దీంతో అక్కడ స్థానికంగా నొప్పి వస్తుంది. అలాగే వాపు ప్రధానంగా ఉంటుంది. ఈ లిగమెంట్కి రక్త సరఫరా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ లిగమెంట్ పెయిన్ అనేది ఒకవేళ వస్తే చాలా కాలం పాటు నొప్పి ఉంటుంది. ముఖ్యంగా వాపు అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. జాయింట్ పైన ఇలా నొక్కి చూశారనుకోండి, నొప్పిగా అనిపిస్తే అప్పుడు లిగమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ప్రధానంగా మీరు ఆలోచించాలి. ఇలాంటి సందర్భాల్లో లిగమెంట్ వల్ల ఈ జాయింట్లో నొప్పి వస్తున్నప్పుడు మహాయోగరాజు గుగ్గులు, మహారాష్ట్రాది పాదం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే విష్ణు తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ జాయింట్ వాపుకి మరొక కారణం జాయింట్ లోపలికి రక్తస్రావం అవటం, హీమోఫీలియా ఇలాంటి వ్యాధులలో, అంటే రక్తం గడ్డకట్టుకుంటూ ఉండటం మూలంగా ఏం జరుగుతుంది, జాయింట్ లోపలికి రక్తం స్రవిస్తుంది కాబట్టి జాయింట్లో వాపు అనేది వస్తుంది. ఒక్కోసారి దెబ్బలు, గాయాలు ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల కూడా ఇలాగ వాపు తయారు కావచ్చు. జాయింట్లో చిన్నపాటి రక్తస్రావాన్ని శరీరం ఏం చేస్తుంది, గ్రహించేస్తుంది. ఆ గ్రహించేసేసి వివిధ రూపాలలో బయటికి పంపించేస్తూ ఉంటుంది రక్తాన్ని. అయితే ఎక్కువ మోతాదులో రక్తస్రావం అయిందనుకోండి, హీమోఫీలియా ఇలాంటి వ్యాధుల్లో, అప్పుడు శరీరం తనంతట తాను దాన్ని బయటికి పంపించలేదు. దీనికి ఈ వైద్య సహాయం అనేది తప్పనిసరి. లోపల చేరిన రక్తాన్ని తొలగించలేకపోతే జాయింట్ శాశ్వతంగా దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాగ హీమోఫీలియా లాంటి వ్యాధులలో ఈ సమయ సందర్భాలను బట్టి, తీవ్రతను బట్టి మోతీ భస్మం, రౌపి భస్మం ఇలాంటి ఔషధాన్ని, దాడిమావ లేహ్యం ఇది బ్లీడింగ్ని ఆపుతుంది, ఇలాంటి మందులతో అనుపానంతో ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక ఈ జాయింట్లో వాపుకి మరొక ముఖ్యమైన కారణం ఇన్ఫ్లమేషన్, అంటే వాపు, శోధ. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శరీరంలో ఏదన్నా ఇన్ఫ్లమేషన్ తయారైందనుకోండి, సాధారణంగా బరువు తగ్గుతూ ఉంటారు. అంటే సోరియాసిస్ అని పొలుసు లాగా చర్మం రాలుతూ ఉంటుంది. దీంట్లో సోరియాటిక్ ఆర్థరైటిస్ ఉంటుంది, అది ఇన్ఫ్లమేషన్. అప్పుడు ఇలాగ జాయింట్లో వాపు వస్తుంది. అలాగే రుమటోయిడ్ ఆర్థరైటిస్ అంటే ఆమ్వాతం, దీంట్లో కూడా ఇలాగ జాయింట్లో వాపు వస్తూ ఉంటుంది. అలాగే యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ అంటే ఈ అన్నీ కూడా వెన్నుపూసలు అన్నీ కలిసిపోతూ ఉంటాయి, ముఖ్యంగా వెన్నుపూసల జాయింట్లు. ఇలాంటి సందర్భాలలో జాయింట్లు ఒకదానితో ఒకటి కలిసిపోయిన సందర్భాల్లో కూడా ఈ జాయింట్లో వాపు వస్తుంది. అలాగే ఇది ఇన్ఫ్లమేషన్ కాబట్టి దీర్ఘకాలం పాటు ఉంటుంది కాబట్టి సాధారణంగా రక్తహీనత ఉంటుంది, ఎనీమియా. అలాగే కొన్ని సందర్భాల్లో బరువు కూడా తగ్గిపోతూ ఉంటారు. ఈ తరహా సమస్యలకి స్థానికంగా చికిత్సలే కాదు, మరి ఇవన్నీ సిస్టమిక్ డిజార్డర్స్ కాబట్టి కారణానుగుణంగా సార్వదైహిక చికిత్సలు కూడా చేయటం అనేది జరుగుతుంది. ఇక ఇలాగా ఈ జాయింట్లలో వాపుకి మరొక కారణం సంధిశూల, అంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటంటే సంధులు, అంటే జాయింట్లకు వచ్చేటటువంటి శూల. ఈ సంధివాతాన్ని వేర్ అండ్ టైర్ ఆర్థరైటిస్ కింద చెబుతూ ఉంటాం. ఎందుకంటే బరువు పడి అది అరిగిపోతూ ఉంటాయి. జాయింట్ని ఎక్కువ స్థాయిలో ఉపయోగించినప్పుడు
ఈ జాయింట్ అరిగిపోయి ఈ స్థితి ఆస్టియోఆర్థరైటిస్ అనేది వస్తూ ఉంటుంది. జాయింట్లలో పట్టేసినట్టు ఉంటుంది ఈ స్థితి ఉన్నప్పుడు. అలాగే వంకర కూడా తిరిగిపోతాయి, అలాగే నొప్పి కూడా ఉంటుంది. ఇవి ఆస్టియోఆర్థరైటిస్లో ప్రధానమైనటువంటి లక్షణాలు. అంటే వంకర తిరగటం, అలాగే నొప్పిగా ఉండటం, అందుకు మించి ఇది పట్టేసినట్టు బిగిసి తీసుకోవటం, అంటే మొబిలిటీ ఉండదు. ఈ 3 ప్రధానమైన లక్షణాలు ఆస్టియోఆర్థరైటిస్లో. సాధారణంగా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఇలాగా వస్తూ ఉంటుంది. అంటే పట్టేసినట్టు ఉండటం, వంకర తిరగటం, అలాగే నొప్పిగా అనిపించడం. వెయిట్ బేరింగ్ జాయింట్లు అంటే ఏంటంటే బరువును మోసే జాయింట్లు. ఏమిటివి? ముఖ్యంగా మోకాళ్ళు, అలాగే కటివలయం అంటే హిప్ జాయింట్ కూడా బరువును మోస్తుంది, వెయిట్ బేరింగ్ జాయింట్. ఇక్కడ ఈ బరువు మోసే జాయింట్లలో ఈ ఆస్టియోఆర్థరైటిస్ కనిపిస్తూ ఉంటుంది. అలాగే వయస్సు మళ్ళిన వాళ్ళలో కూడా ఈ సమస్య వస్తూ ఉంటుంది. అలాగే బాగా బరువుగా ఉండే వాళ్ళలో కూడా, స్థూలకాయల్లో కూడా వెయిట్ బేరింగ్ జాయింట్స్ అరిగిపోతాయి. ఈ జాయింట్లకు దెబ్బ తగిలిన సందర్భాలలో కూడా కొన్ని ఆస్టియోఫైట్స్ పెరిగి ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది, అంటే పిలకలు లాంటివి పెరుగుతాయి. ఈ తరహా ఆర్థరైటిస్లో వాపు అనేది ప్రధానం కాదు, కానీ అసాధారణం మాత్రం కాదు. అంటే కొంచెం తర్వాత కాలంలో వాపు కూడా ఉండొచ్చు లైట్గా. ఇలాంటి సందర్భాల్లో రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. అలాగే మరొక ముఖ్యమైనటువంటి చికిత్స వ్యూహం వ్యాయామం. సరైనటువంటి వ్యాయామం చేయాలి. అలాగే వ్యక్తిగత ప్రకృతిని అనుసరించి మందులు సూచిస్తూ ఉంటాం. ఇంకా కొన్ని సందర్భాల్లో పంచకర్మ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మొండి కేసులలో. దీంతో శరీరం పరిశుద్ధమయ్యి అప్పుడు ఈ వ్యాధి మూలం నుంచి తగ్గుతుంది. ఈ సంధివాతం అంటే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఈ జాయింట్ల అరుగుదల వల్ల వస్తుంది కాబట్టి దీంట్లో విశ్రాంతికి మించిన చికిత్స లేదు. అలాగే వేడి కాపడాలని, ఐస్ ప్యాకుల్ని మార్చి ప్రయోగిస్తే కూడా ఫలితం ఉంటుంది, నొప్పి తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు దీంట్లో ఆముదం, పిండతైలం ఇలాంటివి బాగా పనిచేస్తాయి. వీటిలో ఒకదాన్ని కొద్దిగా వేడి చేసి కీలుపైన పలచగా రాసి ఉప్పు మూటతో కాపడం పెట్టుకుంటూ ఉంటే ఉపశమనం వస్తుంది. అలాగే సరైనటువంటి వ్యాయామాన్ని సమస్యను బట్టి సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. వీటిని సాధన చేస్తే కీళ్ళు అల్లుకుపోకుండా కదలికలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఇలాగా ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నప్పుడు కొన్ని ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు ఉన్నాయి. వెల్లుల్లిని ముద్దగా నూరండి. 2 చెంచాల మోతాదుగా ఈ వెల్లుల్లి ముద్దని నువ్వుల నూనె అనుపానంగా తీసుకోవాలి. 1 చెంచాడు నువ్వుల నూనెతో రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆస్టియోఆర్థరైటిస్ సమస్య తగ్గుతుంది. మరొక చికిత్స, పారిజాతం ఆకులను 10 తీసుకోండి, లేదా ఒక గుప్పెడు వావిల ఆకులను తీసుకోండి, ముద్దగా దంచండి. 1 గ్లాసు నీళ్ళకి వేసి చిన్న మంట మీద సగం కషాయం మిగిలేంత వరకు మరిగించండి. దీనికి 1 చెంచాడు ఆముదం కలిపి ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ సంధివాతం తీవ్రత తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, మహిషాక్షి గుగ్గిలం. దీన్ని 1/2 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉంటే కూడా ఫలితం ఉంటుంది. అంటే కీళ్ళ నొప్పి తగ్గుతుంది, అలాగే కీళ్ళలో వాపు తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, 1/2 కప్పు శొంఠి కషాయం తయారు చేసుకోండి. దీనికి 2 చెంచాల ఆముదం కలపండి. ఉదయం సాయంత్రం ఇలా 2 సార్లు తీసుకుంటూ ఉండండి. దీంతో సంధివాతం తీవ్రత తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, 1/2 చెంచాడు శొంఠిని, 1 చెంచాడు నువ్వుల్ని, 1/2 చెంచాడు బెల్లాన్ని అన్నింటినీ కలపండి. గుర్తుంటుంది కదా, 1/2 చెంచాడు శొంఠి, 1 చెంచాడు నువ్వులు, అలాగే 1/2 చెంచా బెల్లం అన్నీ కలిపి ముద్దగా నూరి రోజు 2 పూట్ల తీసుకుంటూ ఉంటే 2-3 నెలలు ఈ జాయింట్ అరగటం అనేది తగ్గుతుంది. అవసరం సందర్భాల్లో యోగరాజ గుగ్గులు, త్రయోదశాంగ గుగ్గులు, లాక్షాది గుగ్గులు, మహారాస్నాది పాదం, మహావాత విధ్వంసిని రసం ఇలాంటి శక్తివంతమైన ఔషధాలని మీ తత్వానికి సరిపోయేటట్టు ఉన్న వాటిని సెలెక్ట్ చేసి ఇస్తూ లోపలికి మహానారాయణ తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇక ఈ జాయింట్లలో వాపుకి ముఖ్యమైన కారణం వాతరక్తం అంటే గౌట్. రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా నిలవ ఉండి సైనోవియల్ ద్రవంలో స్ఫటికాలుగా తయారై జాయింట్ని వాచిపోయేలా చేస్తే అలాంటి స్థితిని గౌట్ అంటాం. అంటే మామూలుగా రక్తంలో ఈ ప్రోటీన్ మెటబాలిజంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఎక్కువ తయారయ్యి అక్కడ ఉండదు, సైనోవియల్ ద్రవంలోకి చేరి అక్కడ స్ఫటికాల కింద మారుతుంది. అప్పుడు జాయింట్ వాచిపోతుంది, గౌట్ అంటాం దీన్ని. సాధారణంగా గౌట్ వ్యాధిలో పాదం బొటన వేలు ఎక్కువగా వ్యాధిగ్రస్తం అవుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఇతర చిన్న జాయింట్లు కూడా వ్యాధి ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉంది. గౌట్ వ్యాధిలో ఈ జాయింట్ వాపుతో పాటు వేళ్ల వెనక ఈ చెవి తిమ్మెలు ఉంటాయో వీటి వెనక చిన్న చిన్న బొడిపులు లాంటివి కూడా కనిపిస్తాయి గమనించగలిగితే. కాబట్టి ఈ గౌటును గుర్తుపట్టడానికి ఇది ఒక ముఖ్యమైన లక్షణం. ఈ వాపుతో పాటు ఏమవుతుంది, వేళ్ల వెనక అలాగే చెవి తిమ్మెల వెనక చిన్న చిన్న బొడిపులు కనిపిస్తాయి. గౌట్ వ్యాధి ఉన్నప్పుడు ఆల్కహాల్ని అలాగే మాంసకృత్తుల్ని అంటే ఈ ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ డైట్ని మానేయాలి.
అలాగే ఉన్నటువంటి బరువు తగ్గటం ఇలాంటిది కూడా మంచిది కాదు. ఈ గౌట్ ఉన్నప్పుడు వాపు తయారవుతున్నప్పుడు దాన్ని తగ్గించడానికి మహామంజిష్టాదివాదం, అలాగే సిద్ధ హరితాళ భస్మం, తాళ సింధూరం, కైశోర గుగ్గులు, మహాయోగరాజ గుగ్గులు, చవికాసవం, చారిబాద్యాసవం, భల్లాతకవటి ఇలాంటి ఔషధాల్లో సరిపోయేదాన్ని మీ నాడిని బట్టి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ జాయింట్లలో ఈ వాపుకి మరొక ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్స్. జర్మన్ మీజిల్స్ అంటే రుబెల్లా కానీ, అలాగే సెప్టిక్ ఆర్థరైటిస్ అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, గనేరియా ఇలాంటి వ్యాధులలో ఈ జాయింట్లకి ఇన్ఫెక్షన్ సోకుతుంది, అప్పుడు వాపు తయారవుతుంది. అలాగే రొమటిజానికి సంబంధించినటువంటి రొమాటిక్ ఫీవర్ ఈ జ్వరం, అలాగే రైటర్స్ సిండ్రోమ్ అంటే మూత్రంలో మంట, జాయింట్లలో వాపు, కంటికలక ఈ లక్షణాల సముదాయం ఇది రైటర్స్ సిండ్రోమ్. ఇలాంటి స్థితుల్లో ఈ వ్యాధి కారణంగా ప్రతిరక్షక కణాలు తయారవుతాయి, జాయింట్ లోపల పొరని వ్యాధిగ్రస్తం చేస్తాయి, వాపు తయారవుతుంది. ఇలాంటి వ్యాధులలో ఈ కార్యకారణ సంబంధాన్ని చూడాలి. దీన్ని బట్టి చక్కటి మందులు ఉంటాయి. ఉదాహరణకు మహాయోగ రజగుగ్గులు, చోప్ చిన్యా చూర్ణం, వ్యాధిహరణ రసాయనం, గంధక రసాయనం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఇలాగా ఈ జాయింట్లో వాపు అనేది తగ్గుతుంది. చూసారా, ఇలాగా మీ జాయింట్లలో వాపు ఉన్నప్పుడు, చేతుల వాపు కానీ, ఆ కణుపుల్లో వాపు కానీ, కాళ్ళ వాపు కానీ ఏదైనా సరే, ఇలాంటి వాపు ఉన్నప్పుడు ముందు ఆ కారణాలను విశ్లేషించాలి. అప్పుడు కారణాలు బోధపడతాయి కదా, వాటికి అనుగుణంగా గృహ చికిత్సలు, నివారణ పద్ధతులు, అలాగే ఆయుర్వేద ఔషధాలని వైద్య సలహాతో వాడుకుంటే ఈ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎలాంటి భయం లేదు, కంగారు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.